చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 8వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ అంబేద్కర్ భవన్లో ఘనంగా జరిగాయి. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వనమడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, కరి పద్మశ్రీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చేయూత సంస్థకు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల సహాయం అందించడమే కాకుండా తన ఎంపీ నిధుల నుండి మరో 5 లక్షల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వానికి సమాంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మార్పు తీసుకొస్తున్న చేయూత సంస్థ కార్యకర్తలను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సంస్థ అనతి కాలంలోనే ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిందని, పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. అనంతరం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల్లో 14 కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో వేలాది మందికి చేయూత అందించామని తెలిపారు. అనంతరం రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ 15,000 రూపాయల చెక్కును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మొండి రవికుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించారు. అవసరమైన వారికి కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా 30 మంది ఆదర్శ రైతులు, 130 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించారు. సూర్య నృత్య నికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. మా ఉద్యోగులు బాగా చెప్పాలంటే ఒక బ్రిడ్జిగా నిలబడిన వ్యక్తి సాగర్ గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మా కార్యక్రమానికి రావడం నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతూ మరి ఎంపీ గారికి అందుకే నియోజక చేస్తున్నటువంటి ఈ సత్కారం శ్రీరామ వారికి రావాలి. ఆ లైఫ్ నిలుచున్నారు. దినదిన ప్రవర్తమానం అవుతూ ఈవేళ 8వ వార్షికోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి పరిస్థితికి రావడం చాలా అభినందించదగినటువంటి విషయం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి ఒక ఆదర్శమైనటువంటి సేవా సంస్థగా రూపొందగలరని ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి రోజు 8 వసంతాలు కంప్లీట్ చేసుకున్న ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకి, ఇతర ఉద్యోగులందరికీ, రైతులకి, విద్యార్థులందరికీ కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమాలు చేయడం, మీ అందరి చేతుల మీదుగా విద్యాశాఖలో అంత గొప్ప కార్యక్రమాన్ని చేయడంలో మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సుమారు సంవత్సరం అయినట్టుంది ఈ చేయూత సంస్థ పరిచయమైంది. అయితే ఆ రోజునే నేను చెప్పాను, ఒక అవుట్లైన్ చెప్పగానే చేయూత సంస్థ అనేది ఒక దేవాలయం. అందులో సభ్యులందరూ కూడా దేవుళ్ళు, అలాగే పూజారులు. ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. చేయూత సేవా సంస్థని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఈరోజు కాకినాడలో చేయూత ఉందని చెప్పి మన తెలుగు రాష్ట్రం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్జిఓస్ కూడా ఈరోజు చేయూతలో ఇంచుమించు 2,300 మంది వరకు ఇందులో మెంబర్స్ ఉన్నారు. ఒక్క రవి గారే సెలబ్రిటీ గారు, చేయూతలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సెలబ్రిటీ అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది భాష మా అందరి బ్లెస్సింగ్స్ కూడా రవి గారికి ఉన్నాయి. ఎందుకంటే చాలా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. అలాగే దగ్గర ఉన్న పిల్లలందరితో కూడా మేము హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే హ్యాపీనెస్ లైస్ ఇన్ వాట్స్ యూ, నాట్ ఫ్రమ్ వాట్ యూ గెట్ అంటారు. అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు అని అంటారు. అదే మరి సర్వీస్ ఇవ్వడంలో ఉన్న ఆనందం దాని కిక్కే వేరే అంటారు. సో ఐ విష్ చేయూత రవి గారికి ఆల్ ద బెస్ట్ ఇన్ లైఫ్. ఎందుకంటే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే పెద్ద మనస్సున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి రవి గారికి చేయూతనివ్వాలి. అలాగే చేయూత అన్నది ఒక స్టేట్ బ్రాండ్ కాకుండా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్గా మారాలని చెప్పి కోరుకుంటూ
ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తున్నాం. పెంచేటట్టు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ గౌరవ సూచకంగా ఇవాళ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు. రెండవది, అందరూ బిగిన్ చేస్తారు, ఒక అడుగు వేస్తారు, 2 అడుగులు వేస్తారు, తర్వాత ఎక్కడ ఉండదు, అందుకు ఒకనే మిగులుతారు. ఇందాక వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఒక 200 మంది పిల్లలు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, రైతులు ఉన్నారు. నేను వచ్చినప్పుడు మా వాళ్ళు అడుగుతున్నారు, వెనకాల ఉన్న వాళ్ళు అన్న వెళ్తున్నారు ఎవరండి, ఫస్ట్ టైం వాళ్ళు రావడం. నేను చెప్పే వాళ్ళందరూ ఎవరో స్టేజ్ మీద చెప్తాను చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యానవనంలో వెలిసిన మొక్క రవి, మా ఉద్యానవనం నుంచి వచ్చిన మొక్క రవి, మిగతా వాళ్ళంతా వీళ్ళు ఇవాళ మొక్క ఒక మర్రి చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది. ఎవరైతే వీళ్ళందరూ అంటే ఒక రైతు ఇంట్లో 2 కుండలు ఉన్నాయి. సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా కూడా ఎక్కడో చిన్న వెలితి, ఆ మిగిలిపోయిన వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేసి చేరదీసి ఆ వ్యక్తుల ఉన్నతికి సహకరిస్తూ అనేది చాలా గొప్ప అదృష్టం. సొసైటీలో చాలామంది కోటేశ్వర్లు ఉండొచ్చు, లక్షాధికారులు, కోటేశ్వర్లు, బిజినెస్ మ్యాన్ చాలామంది ఉండొచ్చు, కానీ మనసు అనేది ఉండాలి. ఇక్కడ డబ్బుతో కంట మనసు చాలా ముఖ్యం. సేవ చేయాలి అనే మనసు ఏదైతే ఉందో వారందరినీ కూడా మరి స్వచ్ఛత సంస్థలో ఏకం చేయడం, అందులో మమ్మల్ని కూడా మరి ఒక మెంబర్గా మరి ఏకం చేసి మంచి మహోన్నతమైన కార్యక్రమం సైట్ కేటాయించడం, అలాగే ఎంపీ గారు కూడా హాల్కి ఫండ్స్ ఇస్తానని చెప్పడం. నేను ఆల్రెడీ ఒక 7-8 మంత్స్ క్రితమే నేను చెప్పాను, ఖచ్చితంగా కొండబాబు గారు సైట్ ఇస్తారు. నేను సిఎస్ఆర్ ఫండ్స్తో అది ₹1,00,00,000 అయినా సరే సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించి మీరు అనుకునే రీతికన్నా ఘనమైన చేయూత సంస్థ హాల్కి నిర్మించుకుందామని చెప్పడం లేదు. అయితే నాకు ఎప్పుడు ఏదన్నా ఎవరైనా కష్టంతో నా దగ్గరికి తలసైన్య పిల్లలు కానీ ఇతర నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సలహా కోసం అన్నించో చేస్తూ ఉంటాను. రవి గారు నేను సమస్య మీద వచ్చేది ఏం చేద్దామంటే ఆ సమస్యకి పరిష్కారం ఎలా ఉండొచ్చండి, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్పలేక 1-2-3-4 సందర్భాల్లో కూడా మరి వీళ్ళ తరపున సాయం ఈ చదువుల కార్యక్రమం ఏదైతే ఉందో చాలా మంది పేదవాళ్ళు చదువు చెప్పించడం కాదు, చదువు చెప్పించిన తర్వాత ఉద్యోగ అవకాశం వచ్చే వరకు కూడా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం, అదే కాక అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా కొన్ని అక్కడక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడం, అవధిక కార్యక్రమాలు చేయడం సామాన్య విషయం కాదు. ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ, రెడ్ క్రాస్ వైద్య రామారావు ఉన్నారు, రోటరీ క్లబ్ ఉన్నారు, లయన్స్ క్లబ్ ఉన్నారు, చాలా మంది చేస్తేగా ఈ స్వచ్ఛత సేవా సంస్థ చాలా మంది పెడుతున్నారు. పెట్టిన తర్వాత కొన్ని సేవా సంస్థలు కనిపించవు. ఈ రోజున ఈ సేవా సంస్థ పెట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ఈరోజు కొన్ని విషయాలు చెప్పడం ఎక్కడెక్కడ ఏం చేస్తారు. ఈ సేవా సంస్థ ఏదైతే మామూలుగా చాలా మంది పెట్టుకుంటారు అలా కాదు, ఉద్యోగస్తులు అందరూ కలిసి పెట్టిన ఆ ఉద్యోగస్తుల నుంచి వాళ్ళు ఏదైతే కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా చేసుకుంటూ వస్తుంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా బాగా చేస్తారని చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అవడం. ఆ విధంగా 5,000 మంది సభ్యులు అయ్యారు. ఈరోజు చూస్తే 8 సంవత్సరాలు 13,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సేవ చేశారంటే ఇది గొప్ప సేవా సంస్థగా మనం రాష్ట్రంలో గుర్తించవలసిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేయాలి. చేయూత అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ సొంత జీతాల్లోంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, ఆర్గన్ డొనేషన్ అని, లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి, లేకపోతే ఉచిత భోజనాలని 12 విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా అభినందనీయం. సో దీంతోపాటు ఈరోజు ఈ పార్టిసిపేట్ చేయడంతో పాటు నేను చేసింది ఏంటంటే ఎంపీ ల్యాడ్స్ ద్వారా నిజంగా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఒక సంస్థకి ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వటం, అలాగే నా సొంత జీతం నుంచి కూడా
ఎవ్రీ ఇయర్ 1 lakh రూపీ నేను ఈ సంస్థకి ఇద్దామని వాళ్ళందరి ముందు మాట ఇచ్చాను. సో డెఫినెట్లీ ఈ రెండే కాకుండా నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన సంస్థలకి, ప్రజలకు ఉపయోగపడే సంస్థలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అండ్ సహాయపూర్వకంగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగింది. అండ్ నిజంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ని ఈ రోజులో పార్టిసిపేట్ చేయడం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో చేయూత సంస్థ 8వ వార్షికోత్సవ సంబరాలని చేయూత సంస్థ సభ్యులందరి మధ్యన చేయడం జరిగింది. ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ. నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయూత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వచ్చిన విశేష జనవాహిని సుమారు 3,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు. మరి ఎంతోమంది వైద్యపరంగానే, విద్యపరంగానే, అలాగే దివ్యాంగులకి షాపులు ఏర్పాటు చేయడంలో అవ్వచ్చు, మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం అవ్వచ్చు, ఇలాగ అన్ని కోణాల్లో సుమారు 12 సెక్టార్లో ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా 13,78,00,000 రూపాయలు అందరి సహాయ సహకారాలతో ఖర్చు చేశాం. మరి ముఖ్యంగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషరెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి సహకారంతో ఈ రోజుకి 7,78,000 మందికి ఆకలి తీర్చడం జరిగిందని తెలియజేస్తూ, మరి పిఠాపురంలో కూడా రీసెంట్గా 8 నెలల క్రితం ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో భాగస్వామ్యం అయిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి, అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారో చేయూత సంస్థ మీద నమ్మకంతో వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేయూత సంస్థ సభ్యులందరికీ ఈ సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.